రాజులు మొదటి గ్రంథము 9వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చియున్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏమాత్రమైనను నన్ను వెంబడించటమాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖముల నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చువారందరూ దాని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలాగున ఎందుకు చేసినని అడుగగా జనులిట్లందురు, ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించియున్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికిచ్చియున్నందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మనుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజెరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజెరును కట్టించెను మరియు దిగువను బేత్ హోరోనును బయతాతును అరణ్యములోనున్న తద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోను నందును తాను ఏలిన దేశమంతటి అందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను. అయితే ఇశ్రాయేలీయులు కాని అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి. ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయనియమింపగా నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 580 మంది. వీరు పనివాన్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠము మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఎదోము దేశపు
ఎర్ర సముద్ర తీరమందున్న ఏలతు దగ్గర ఏసోన్ గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి.